ఈరోజు 9వ రోజు నవరాత్రి కాలం. పెండ్యాల మురళి గారు మా ఎల్కేజీ ప్రతి నెల వచ్చే గోమాత భక్తులు చే గోపూజ కుంకుమ నామాలు చెప్తాను వేయండి. శ్రీకృష్ణ ప్రియాయే నమః, శ్రీ కృష్ణ ప్రియాయే నమః, శ్రీ క్షీరదాయే నమః, శ్రీ క్షీరదాయ నమః, శ్రీ క్షీరార్ణవ సంభూతాయే నమః, శ్రీ శ్రీ క్షీరార్ణవ సంభూతాయే నమః, సంభూతాయ నమః, శ్రీ నందిన్యే నమః, శ్రీ నందిన్యే నమః, శ్రీ సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః, శ్రీ యశోదాయే నమః, శ్రీ యశోదాయ నమః, శ్రీ కామధేనవే నమః, శ్రీ కామధేనవే నమః, శ్రీ కపిలాయే నమః, శ్రీ కపిలాయ నమః, శ్రీ హేమశృంగాగ్రతల హేమ శృంగాగ్రత్ర శోభనాయే నమః, మోహనాయ నమః, శ్రీ దిలీప సేవితాయే నమః, శ్రీ దిలీప సేవితాయ నమః, శ్రీ పీయూష వర్షిణ్యే నమః, శ్రీ పీయూష వర్షిణ్యే నమః, శ్రీ గోమాత్రే నమః. శ్రీ గోమాత్రే నమః. ధనలక్ష్మి తల్లికి మా ఫస్ట్ గోమాత. ఈ గోశాల ఇవాళ మొదలైందంటే ఆవిడ వల్ల అనుకోవాలి. ఫస్ట్ ఇచ్చాను. ఫస్ట్ కొనుక్కుంటాం కదా, భక్తితో గోవు కొనుక్కోవాలని. అలా వచ్చింది తల్లి ఆవిడ. మీకు అన్ని పరంగా, ఆర్థికంగా, ఇహపర అన్ని అభివృద్ధులు కలగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాం. జై గోమాత. ఎప్పుడు శుభలాభంతో సమృద్ధిగా, శాంతిగా, ఆనందంగా, హాయిగా ఉండాలమ్మా అని చెప్పి నమస్కారం చేస్తాం. జై గోమాత.